సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. మేము మల్లాడుగు అని యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. మీ పేరు? నందిని. ನಂದಿನಿ ಅಲ್ಲ பல உலக அழகிகள் கூடி உன் பாதம் கழுவல శైలజ. హాసిని. హాసిని. భవ్యశ్రీ. ట్రై చేశాను నేను. సరే ఆలోచిస్తున్నా కానీ మర్చిపోయినా నేను క్వశ్చన్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఆన్సర్ గుర్తు. ఈ మూడు మనం డైలీ లైఫ్ లో ఎప్పుడు తినలేదు. నాకు అర్థం కాలేదు సార్. మన డైలీ లైఫ్ లో ఈ మూడు ఎప్పుడు తినలేదు. అవేంటి? తినలేదా? తినలేమా? తినలేము. వాటర్ తినలేము, తాగుతాం కదా. నేను మూడు అన్నా ఒకటి అన్నా. అంటే వాటర్ అందులో ఒకటి అవ్వచ్చుగా. ఇంటెలిజెంట్ ఫెలో కాదా? 3 words అన్నా. బాహుబలిలో ఆలోచించు. మూడు తినలేమా? చూసావా, మీరు క్వశ్చన్ పెడతారు మీకే రాదు. అదే నాకు తెలిసింది నీకు తెలియదు, నీకు తెలిసింది నాకు తెలియదు. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అందరికి అన్ని తెలుస్తుంది అనుకోవడం. క్వశ్చన్స్ ఉంటాయి కదా, అన్ని ఉండకుంటే ఉంటాయి. చెప్తాడు. ఇంటియా కొంచెం ఏంటని హింటద్దు చెప్పండి మీరు. హింటద్దు చెప్పండి మీరు. ఇది నా సంస్థానం, జాగ్రత్త. బలవంతం చేస్తారేంటి? ఏదో ఒకటి ఫిక్స్ అయ్యారు ఆన్సర్. మీరు నేనేం చెప్పినా కాదంటారు కదా. అంతేగా అంతేగా. చెప్పాలా? ట్రై చెప్పండి. నేను అంతాక మనకంత మనిషిని తల్లి. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. అయ్యో ఇది విన్నా. పాడినందుకు తింటా, ఫుడ్ తింటా. అందుకే కదా తినలేమని చెప్పి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నేను చెప్పాలా క్వశ్చన్? ఏంటది? మనం వాడక ముందు బ్లాక్ ఉంటది, మనం వాడేటప్పుడు రెడ్ ఉంటది, మనం వాడేసినాక గ్రే అవుతుంది. తప్పుగా మాట్లాడుతున్నారు. వాడక ముందు బ్లాక్ ఉంటది. ఉంటది. సింపుల్ మైండ్ పెడితే చాలా ఈజీ. పీరియాడిక్ టేబుల్ లో ఉంటది. ఫిజిక్స్ ఈజీ చేసినాను. పీరియాడిక్ టేబుల్ ఇట్లాంటివి చెప్పకూడదు. కాలేజ్కి వెళ్ళే మొక్కల్లా కనిపిస్తున్నాను నేను. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నార్మల్ గా కాలేజ్ నుంచి వచ్చిన అనుకుంటా. విలేజ్ లో ఎక్కువ యూజ్ అమోనియా చేస్తారు. విలేజ్ లో చాలా యూజ్ చేస్తారు. పెండనా ఎండా? అదే బ్లాక్ ఉంటదా, వాడేటప్పుడు రెడ్ అవుతుందా, తర్వాత గ్రే అవుతుందా? ఇటుక కొంచెం దగ్గరలోకి వచ్చినారు. ఇటుక అయితే తర్వాత బ్లాక్ అవుతుంది కదా. సార్ ఏంటి సార్ అది? ఇటుక అయితే తర్వాత బ్లాక్ అవుతుంది కదా. ఫస్ట్ రెడ్ ఉంటదా? ఫస్ట్ మట్టి బ్లాక్, తర్వాత రెడ్, దాని తర్వాత గ్రే. ఇటుక ఫస్ట్ బ్లాక్. మట్టి చూసిర్రా ఎవరైనా? మేకింగ్ చూసిర్రా? మధ్యలో రెడ్ అన్నా, లాస్ట్ లో గ్రే అన్నాను, బ్లాక్ అంటే సారీ, మళ్ళీ రెడ్ వస్తుంది లాస్ట్ లో. ఇటుక కూడా కాదంటే సిమెంట్ కూడా కాదు. కొంచెం దగ్గర మీకు చాలా హింట్స్ ఇచ్చాను. చెప్పండి. నేను ఇంకా ఈ సస్పెన్స్ తట్టుకోలేను, చచ్చిపోతాను. అది చెప్పేస్తాను అనుకున్నాను. విలేజ్ లో చాలా యూజ్ చేస్తారు. విలేజ్ లో అంటే ట్రీ కాదు, అదే కట్టెలు. అట్లా కట్టెల్లాగా చిటికలే. ఓకే బ్లాక్, రెడ్, లాస్ట్ లో గ్రే. ఓకే రైట్. స్టార్ట్ విత్ టీ, ఫిల్ విత్ టీ, ఎండ్ విత్ టీ. ఏంటి? ఈ పనుల్లో కనిపించలేదు. కప్ కాదు. టీతో స్టార్ట్ అయ్యి టీతో ఎండ్ అవ్వాలి, టీతో ఫిల్ అవుతుంది. ఇంకేముంటది? టీతో ఫిల్ అయితే కప్పేగా. కప్పు కాదు, టీ కప్. ఫస్ట్
దాని ఏమంది స్టార్ట్ విత్ టీ, ఫిల్ విత్ టీ అన్నది. టీతో ఫిల్ అవుతుంది అంతేగా. సగం ఆన్సర్ ఉంది మీ ఆన్సర్ టీ, టీ, టీ అంటే ఇంకేముంటది ఆన్సర్? టీ కప్ కాదు, టీ పాట్. టీ పాట్ అదే. సాధించాడు అన్న. A few moments later. ఓకే, మీకైతే ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అనమాట, అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేనిది. అడుగులు ఉంటాయి అని కాదు వాటరా కాదు వాటర్ మనం అంతే బస్సా బస్సు కాదు. కొంచెం ఇంటిస్తారా? స్టూడెంట్సేగా మీరు, అది మీకే తెలిసి ఉంటుంది, డైలీ యూజ్ చేస్తారు కూడా. నాకు స్కేలా? రైట్ ఆన్సర్. అమ్మో, ఇట్లా జారుతా ఉంటది ఏయ్, దాంట్లో ఉంటాయి కదా చూస్తాను. మ్యాథ్స్ స్టూడెంట్. తప్పులేదు. సరే, ఇది చెప్పండి, నవ్వకండి. క్వశ్చన్ అడుగుతున్నా ముందే. మొదట చప్పగా ఉంటది, తర్వాత పుల్లగా ఉంటది, లాస్ట్ లో కమ్మగా ఉంటది. బూత్ కాదు అది. వాటరా? సో వాటర్ అంటే కదరదు, వాటర్. వాటర్ వాటర్ వస్తున్నాయి. ఉప్ప. ఉప్పు చప్పగా ఉంటది స్టార్టింగ్ లో. అట్లా ఒక రాయిస్ రేయాలి, ఏదో ఒకటి పడతాయి కదా. ఇంటెలిజెంట్ ఫెలో. చెప్పు. కొంచెం చెప్పలేరంటే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, లాస్ట్ లో చెప్తా ఆన్సర్ నేను. సరే అయితే 5 లెటర్స్ ఒక వర్డ్ ఉంటది, అందులో ఫస్ట్ లెటర్ రిమూవ్ చేస్తే బాడీలో ఒక పార్ట్ అన్నమాట. ఫస్ట్ 2 లెటర్స్ రిమూవ్ చేసేస్తే మన చుట్టూ ఉంటది. అర్థం కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఒక పదం, 5 లెటర్స్ ఒక పదం ఉంది, ఇంగ్లీష్ వర్డ్. ఫస్ట్ లెటర్ రిమూవ్ చేస్తే మన బాడీలో ఒక పార్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ 2 లెటర్స్ రిమూవ్ చేసేస్తే మన చుట్టూ ఉంటది. ఎయిర్ ఒక ఆన్సర్. ముందు చెప్పండి. ఎయిర్ చెప్పింది తను. ఇంకా దాని హెయిర్ మొత్తం వర్డ్ గా 5 వర్డ్స్ గా హెచ్ ముందే ఏదైనా హెచ్ ముందు ఒకటి ఉంటది. మీ ఎదురుగానే ఉన్నాయి చాలా దగ్గరలో. హెయిర్ ముందు ట్రీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. నీ బ్రెయిన్ ఉందా? అప్పుడప్పుడు పాలిష్ చేయాలి బ్రెయిన్ కూడా. కాలేజీలోనే చేయం ఇక్కడ ఏందంటారా? షార్ప్ ఉండాలి. ఇట్లా అయితే ఎట్లా? అంతే, ఇంకేముంది? సింపుల్ ఆన్సర్. చైర్, ఎయిర్. సరిపోయిందిగా. దీని కూడా బ్రిలియంట్. కీస్ ఉంటాయి కానీ లాక్స్ ఉండవు. స్పేస్ ఉంటది కానీ అమ్మా స్పేస్ బటన్ అన్నాగా తప్పులాదే. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంకా హెడ్ ఉంటది, టైల్ ఉంటది, బాడీ ఉండదు. కరెక్ట్ ఆన్సర్. రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన, ఏమిటది? చెస్ బోర్డ్ కాదు. బాడీ బ్లాక్ కలర్ లో ఉంటది, మీద బ్రాంచెస్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, దాని నుండి వచ్చే పాలు పుల్లగా ఉంటాయి. కళ్ళే. చెట్టు చెప్తే కదా ఆన్సర్ వచ్చేది. తాటి చెట్టు. రైట్ ఆన్సర్. డ్రైవర్ లేని బస్. ఆటోమేటిక్ బస్. అవునా, నిజమా? నాకు తెలిసి ఆ వర్డ్ లో బస్ ఉంటుంది కదా. అంతే తెలుసు. బ్రిలియంట్. డ్రైవర్ లేని బస్. అరే సిలబస్ యార్, స్కూల్. మొదట చప్పగా ఉంటది ఏంటంటే పాలు అన్నమాట, తర్వాత పుల్లగా అయ్యేది పెరుగు, లాస్ట్ లో కమ్మగా అయ్యేది నెయ్యి. అంటే మారిద్దిగా. నేను 3 ఆన్సర్స్ అని చెప్పిన స్టార్టింగ్ లో కూడా. 3 ఆన్సర్స్ వస్తే ఒకటే ఐటమ్ కానీ 3 ఆన్సర్స్ వస్తాయి.
మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ ఆల్సో.